7-8 వచనాలు మనము చదువుకుందాం. గ్రంథం 38:7. నీవు సిద్ధముగా ఉండము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము. వారికి నీవు కావలివై ఉండవలేను అని ప్రవక్త ఇశ్రాయేలు యొక్క జనాంగానికి తెలియపరుస్తూ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. మనము సిద్ధంగా ఉండి ఇతరులను సిద్ధపరిచినటువంటి దేవుడి బిడ్డలుగా మనమందరము ఉండాలి. ఎందుకంటే కాలము చాలా సంకుచితముగా ఉంటుంది. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఏమీ తెలియదు. భూమి కూడా తన స్థితిని కోల్పోతుంది, వాతావరణం కూడా తన స్థితిని కోల్పోతుంది, ఆకాశ మండలం కూడా తన స్థితిని కోల్పోతుంది. ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితులలో మనం అందరము ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క రాకడ సమయంలో అందరూ సిద్ధపాటులు కలిగి కూడినటువంటి బిడ్డలుగా ఉండాలని ప్రభు బయట మనం చెప్తున్నాము. దేవుని మహాకృప వలన సంవత్సరం వెంబడి సంవత్సరము ప్రవేశిస్తుంది. మొన్నటి దాకా 2024లో ఉన్నాము. జనవరి 1వ తారీఖు నుంచి 2025లోకి వచ్చాము. ఆయన రాకడను మనము నిర్లక్ష్యము చేయకూడదు. రాకడ సమయంలో అనేకమైనటువంటి కార్యములు జరుగుతాయని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి ఆయనను ఎదుర్కోవడానికి మనము సిద్ధపాటుగా ఉండాలి. ఆయన రాజ్యం వరకు ఎదురు చూసేటువంటి బిడ్డలుగా ఉండాలి. మీరు దేవుని యొక్క సన్నిధిలో కనబడటకు సిద్ధపాటుగా ఉండి ఆదివారము నీవు సిద్ధపడి ఇతరులు సిద్ధం చేసి దేవుని యొక్క మందిరానికి రప్పించేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఈ సిద్ధపాటు అనేది బాహ్య సంబంధమైనటువంటి సిద్ధపాటు కాదు, కానీ హృదయ సంబంధమైనటువంటి సిద్ధపాటును మనమందరము కలిగి ఉండాలి. ఈ హృదయాన్ని తెరిచి యేసు ప్రభువును హృదయంలోనికి చేర్చుకొని హృదయ సిద్ధపాటును కలిగి ఉండేటటువంటి బిడ్డలుగా విశ్వాసులు ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సిద్ధపాటు బాహ్య సంబంధమైనది కాక హృదయ సంబంధమైనదిగా ఉండాలి అని యేసు ప్రభువు తెలియపరుస్తూ ఉన్నట్టుగా మనము గమనిస్తున్నాం. మీ హృదయములను ఒకవేళ తిండి వలనను మత్తు వలను ఐక్యచారు వలను మందముగా ఉన్నందున ఆ దినమున అగాధమాతుగా మీ మీదకి గురిపరచినట్లు కాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుని యొక్క రాకడ సమయంలో అనేకమైనటువంటి కార్యాలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవుని యొక్క రాకడ సమయంలో మనమందరము సిద్ధపాటును కలిగి ఉండాలి. అకస్మాత్తుగా మన మీదకి వచ్చినట్టు కాకుండా మీ విషయమై అందరూ జాగ్రత్త కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఉండే బిడ్డలుగా ఉండాలని దేవుని ప్రయత్నం చేస్తున్నాం. ఆ దినమున భూమి అందరిలో నివసించే వారందరికీ వారి మీదకి అకస్మాత్తుగా వచ్చును. దేవుని యొక్క రాకడ సమయంలో ఆ దినము అకస్మాత్తుగా వచ్చేటువంటి దినముగా కనబడుతుంది. క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులారా, చైనాకి నేపాల్కి కింద భాగంలో టిబెట్ అనేటువంటి దేశం ఉంది. టిబెట్ దేశంలో ఉదయం 10 గంటల 30 నిమిషాలకి 7
6 రిక్టర్ స్కేల్ మీద భయంకరమైనటువంటి భూకంపం కలిగింది. భూకంపం యొక్క తాకిడికి ఇళ్ళన్నీ నేలమట్టమైపోయాయి. భూమి నోరు తెరిచినట్టుగా తెలిసింది. భూమి యొక్క ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున భూమి నోరు తెరిచినట్టుగా తెలిసింది. దానిలోనికి 128 మంది లోపలికి కనబడి చనిపోయారు. 388 మంది పాక్షికంగా దెబ్బతిని భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఇవాళ టిబెట్ దేశం నేలమట్టమైపోయింది. అకస్మాత్తుగా వచ్చేసింది భూమి యొక్క కంపనము. భయంకరమైనటువంటి దినాలలో మనమందరము ఉన్నాము అనేటువంటి సంగతిని మనము గమనించాలి. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికి ఏమి తెలియనటువంటి పరిస్థితి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా జరిగి ప్రపంచమంతా కూడా భయకంపితులైపోతున్నాయి. ఈ విధంగా భూమి కంపనాలు జరగడానికి కారణాలు ఏంటి అని దాని గురించి శాస్త్రజ్ఞులు అమెరికా నుంచి టిబెట్కి వచ్చి శాస్త్రజ్ఞులు పరిశీలన చేస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి చేతిలో టిబెట్ ఉంది. ఇలా జరుగుతూ ఉండగా అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ అనేటువంటి ప్రాంతంలో ఒక పర్వతము పేలిపోయింది. అగ్ని పర్వతము. ఆ పేలిపోయి అగ్ని పర్వతం ద్వారా వచ్చే లాభం అంతా కూడా పంట పొలాల్లో పడినందువల్ల 7,200 ఎకరాల పంట మసైపోయింది. ఆ తర్వాత సమయంలో గంటకి 80 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తున్నటువంటి కారణాన్ని బట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా తగలబడిపోయినాయి. దట్టమైనటువంటి అడవులు తగలబడిపోయినాయి. భయంకరమైనటువంటి స్థితిలో అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ అనేటువంటి ప్రాంతంలో అటువంటి అగ్ని ప్రమాదము జరిగినట్టుగా చూస్తున్నాము. ఆ ప్రాంతము సినిమా యాక్టర్లకి నివాస స్థలముగా ఉన్నటువంటి ప్రాంతము. అది చాలా అందమైనటువంటి ప్రాంతము. ఆ ప్రాంతంలోనే ఈ పర్వతము పేలిపోయి ఈ పర్వతం నుంచి లావా ప్రవహించి పంట పొలాల్లోకి వెళ్ళిపోయినాయి. ఇళ్లలోకి వెళ్ళిపోయినాయి. పంట పొలాలు కాలిపోయినాయి. ఇళ్లలో మనుషులు ఆ యొక్క మంటలు దెబ్బకు తట్టుకోలేక చనిపోయారు. భయంకరమైనటువంటి స్థితిలో దేశాల యొక్క పరిస్థితి ఉంది. మూడవదిగా గమనించినట్లయితే అమెరికా దేశంలో భయంకరమైనటువంటి మంచు తుఫాను జరుగుతుంది. ఈ మంచు తుఫాను యొక్క తాకిడికి రోడ్ల మీద నిలిచినటువంటి వాహనాలు మంచు గడ్డలచే కప్పబడి వాహనాలు ఊడిపోయినట్టుగాను, భయంకరమైనటువంటి వేదన కలుగుతున్నట్టుగాను అమెరికా దేశస్తులు భయపడుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాకడ విషయంలో మనం జాగ్రత్తగా ఉండేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆ దినమందు భూమి అంతటా నివసించే వారందరూ కూడా అకస్మాత్తుగా వారి మీదకి వచ్చింది కాబట్టి జరగబో వీటి వల్ల తప్పించుకొని మనిషి కుమారులతో నిలబడటకు శక్తి కలిగినటువంటి వారమై ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి బిడ్డలుగా ఉన్నారు. ఎడతెగక ప్రార్థన చేసేటువంటి బిడ్డలుగా ఉన్నారు. ఎందుకంటే దినములు చెడ్డలు కాబట్టి సమయంలో పోలేక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానులుగా నడుచుకుంటూ ఒకరికొకరు హెచ్చరించుకుంటూ మాట్లాడుకుంటూ ఆత్మ సంబంధమైనటువంటి సంగీతములను పాడుతూ దేవునికి దగ్గరగా ఉండి నీవు సిద్ధపాటును కలిగి ఉండాలి. నీవు సిద్ధపాటును కలిగి ఉంటావు కాదు, నీ ప్రక్కన ఉన్నటువంటి వారిని కూడా సిద్ధం చేసేటువంటి బిడ్డలుగా ఉండాలి. అలాగే ఉన్నట్లయితే దేవుడు గొప్ప ఉన్నతమైనటువంటి
అనేకమైనటువంటి ఆశీర్వాదములు కలుగజేయటానికి అవకాశం కలిగి ఉంది. మరణంలో నుండి జీవములోనికి దారి ఉన్నామని గుర్తించి నిత్య జీవాన్నిచ్చే ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉండాలి. అంతేకాక ఏకను మరణము చీకటిలో ఉన్న వారిని క్రీస్తు యొద్దకు నడిపించేటువంటి విశ్వాసులుగా మనందరము ఉండాలి. ప్రభు రాకడ వరకు సిద్ధపడి ఉండే బిడ్డలుగా ఉండాలి. అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించినటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నటువంటి బిడ్డలుగా ఉండాలి. ఏదో ప్రార్థనకు వస్తున్నాం పోతున్నాం కాదు. మన వలన ఎంతమంది రక్షణ పొందారు, ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చారు, ఎంతమంది దేవుని సన్నిధికి మనం నడిపిస్తున్నాం అనే సిద్ధపాటును ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండి పని చేసేటువంటి బిడ్డలుగా ఉండాలి. దేవుని బిడ్డలా, ఈ దినాలలో అనేక మంది రక్షింపబడిన తరువాత దేవుని యొక్క ఆశీర్వాదమును అనుభవిస్తూ ఉన్నారు. రక్షింపబడ్డారు, ప్రభు యేసుక్రీస్తుని నిజమైన రక్షకుడుగా అంగీకరించారు, ఆయన రక్తం చేత కడగబడ్డారు, పవిత్రపరచబడ్డారు, దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుతూ ఉన్నారు. అయితే మత్తులై ఉంటున్నారు. కొంతమంది మత్తులై ఉంటున్నారు. దేవుడు అప్పగించిన బాధ్యతను మరచుతూ ఉన్నారు. దేవుడిని రక్షించినది నీవు ఇతరులను రక్షించమని, దేవుని యొద్దకు నడిపించమని దేవుడు నిన్ను రక్షించి ఆయన రక్తం చేత కడగబడి పవిత్రపరచబడి నీతిమంతుడుగా తీర్చిదిద్దాడంటే నీవు అనేకులను సిద్ధపరిచి మాదిరికరమైనటువంటి జీవితాలు ప్రతిటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుడికి మరి పనిని ఏర్పాటు చేసినట్టుగా మనము గమనిస్తున్నాం. నీవు ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. దేవుడు నిన్ను నింపునది ఇతరులను దేవుని సన్నిధికి నడిపించడానికి లేక తీసుకొని రావడానికి మాదిరికరమైనటువంటి జీవితాన్ని గడపడానికి దేవుడు నిన్ను దీవించాడు, ఆస్వాదించాడు, దేవుని కాపుదలకి బలపరిచాడు. అబ్రహామును దేవుడు దీవించాడంటే అబ్రహాము అనేక మందికి మాదిరికరంగా ఉండి చేసినట్లుగా గమనిస్తున్నాము. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నట్లుగా చూస్తున్నాము. ఈ ఆశీర్వాదములు పొంది దేవునికి విధేయత కలిగి జీవించేటువంటి బిడ్డలుగా మనమందరము ఉండాలి. మనము ఇతరులను సిద్ధపరచాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, ఇతరులను దేవుని సన్నిధికి నడిపించాలి. మనం ఈ లోక యాత్ర ముగించుకొని పోయిన తరువాత దేవుడు ఎంట్రన్స్ నుండి నా కొరకు నువ్వు ఏం తెచ్చావని అడిగితే మనం ఏ సమాధానం చెప్పాలి? ఆయన మరి నశించుతున్న వారి వెనక రక్షించడానికి యేసు ప్రభువు వచ్చాడు. కాబట్టి నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షణ మార్గంలోనికి తీసుకురావటానికి మనమందరము సిద్ధపడి దేవుని సన్నిధికి నడిపించేటువంటి బిడ్డలుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలా, నీవు సిద్ధపడే బాధను కలిగి ఉన్నావా? దేవుని యొక్క ఆశీర్వాదములను మత్తులో వ్యాఖ్యలు చేస్తూ కూర్చుంటున్నారా? ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదముల కొరకు ఎదురు చూస్తున్నారా? ఆర్థిక అభివృద్ధి చెందుతూ గొప్పగా చెప్పుకుంటూ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటూ నీవు సిద్ధపడి ఇతరులను సిద్ధపరిచి దేవుని మందిరానికి నడిపించినటువంటి విశ్వాసులుగా మీరందరూ ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. రక్షించబడినటువంటి వారందరూ ఎందరో పరలోకానికి ఎంతబడ్డారు. పరలోకము అది దేవుని యొక్క పట్టణము, అది 12 గుమ్మములతో 12 ముత్యములతో అలంకరించబడినటువంటి పట్టణానికి అర్హత పొందేటటువంటి బిడ్డలుగా ఉండాలి. ప్రభు కొరకు ప్రయాసపడేటువంటి వారుగా ఉండాలి. దేవుని సన్నిధికి అనేక మంది ప్రజలను నడిపించేటువంటి బిడ్డలుగా ఉండాలి.
అందుకే రక్షించబడేటువంటి మనము మన బ్రతుకుల్లో గురి ఎందుకు మనం పరిగెత్తేటటువంటి బిడ్డలుగా ఉండాలి. మన గురి ఏమిటి? పరలోకానికి చేరడానికి. పరలోకంలో చేరాలంటే భూలోకంలోనే సిద్ధపాటుని కలిగి ఉండాలి. భూలోకంలో దేవుని సన్నిధికి నడిచేటటువంటి బిడ్డలుగా ఉండాలి. నీతో పాటు ఇతరులు కూడా నడిపించేటువంటి బిడ్డలుగా ఉండాలి. అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించి ఆత్మీయ మేలును సంపాదించుకునేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఇతర వాంఛలకి లోను కాకుండా మనము దేవుని సన్నిధికి అనేక మందిని నడిపించేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆత్మ సంపాదనలో మనము సిద్ధపాటును కలిగి ఉండాలి. ఈ నెలలో మనం ఎన్ని ఆత్మలు సంపాదించగలుగుతున్నాం? ఈ నెలలో మనం ఎంతమందిని కొత్త వారిని దేవుని సన్నిధికి నడిపిస్తున్నాం? ఈ నెలలో ఏంటి? 2025 సంవత్సరంలో మన ప్రణాళిక ఏమిటి అనేటువంటి విషయాన్ని విశ్వాసులు గ్రహించి ముందుకు సాగిపోయేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆత్మ సంపాదన వేళలో అందరూ ముందుకు సాగిపోయేటువంటి బిడ్డలుగా ఉండాలి. మనిషి యొక్క మెప్పు కోసం ప్రార్థన చేయడం కాదు, మనుషుల యొక్క మెప్పు కోసం కాదు, దేవుని సన్నిధిలో విరిగి నిలిగినటువంటి హృదయం కలిగి ప్రార్థన చేసేటటువంటి బిడ్డలుగా ఉండాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ సత్యంతో, నీ పూర్ణ వివేకంతో దేవుడిని ధ్యానించే బిడ్డలుగా ఉండాలి. హృదయమైనటువంటి తలుపుని తెరచి లోపలికి ప్రభుత్వ యేసుక్రీస్తుని ఆహ్వానించి ఆయనతో కూడా కలిసి భోజనం చేసినటువంటి బిడ్డలుగా ఉంటే దేవుడు గొప్ప ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములు మనకి అనుగ్రహిస్తాడు. దేవుని మహాప్రభుత్వం మనందరినీ గత సంవత్సరం అంతా క్షేమకరంగా కాపాడి నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపబెట్టాడు. మరి ఒకడు దావీదు మీద కట్టుతున్న ప్రతి వాడు దాని మీద ఎలాగ కట్టుతున్నాడో జాగ్రత్తగా చూసుకున్నాము. మరి దేవుని యొక్క పట్టణానికి సిద్ధపరిచేటువంటి బిడ్డలుగా ఉండాలి. సిద్ధపరిచే బిడ్డలుగా ఉండాలంటే ఫస్ట్ మనం సిద్ధపాటును కలిగి ఉండాలి. సెకండ్, ఇతరులు సిద్ధపరిచే వరకు ఉండాలి. థర్డ్, దేవుని యొక్క రాజ్యం కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలి. నీ హృదయం దేవుని సన్నిధికి సమర్పించి సజీవ యాగముగా దేవుని సన్నిధిలో సమర్పించుకునేటువంటి బిడ్డలుగా ఉన్నట్లయితే దేవుడు అద్భుతమైనటువంటి మేలు పొందడానికి అవకాశం కలిగి ఉన్నది. ఈ పురాణం ప్రభు యేసుక్రీస్తే. కొయ్య కాలం మొదలైన వారితో కట్టిన వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో అని అగ్ని పరీక్షించును. పునాది మీద ఒకటి కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొను. ఒకరి పని కాల్చివేయబడిన ఎడల వారికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్ని నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును అని పౌలు అంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో జాగ్రత్త కలిగినటువంటి బిడ్డలుగా ఉన్నారు. మనము పరలోకములో చేరిన మన పరిచయ అగ్ని పరీక్షకు నిలవైనదైన మనకు ఎటువంటి ప్రతిఫలము ఉండదు కనుక ప్రభు మనకు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా దేవుడు అప్పగించేటువంటి పనిని నమ్మకంగా చేస్తూ ప్రభు ఇచ్చేటువంటి ఫలితాల కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలి. పరలోకము చేరడానికి ఒక వంతు, పరలోకములో ప్రభు ఇచ్చేటువంటి బహుమానాలు పొందుట మరొక వంతు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకొని పనిచేసేటటువంటి బిడ్డలుగా ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డల ఆదివారం అనేది మన మనసులో ఉండాలి. ఈరోజు ప్రార్థన గంటల లేవాలి, మరి సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలి,
దేవుని స్తుతించాలి, గణపరచాలనేటువంటి ఆలోచన మీ మనసులో ఉండాలి. కాబట్టి మొదటిగా మనం గమనించినట్లయితే ఎలాంటి ధనాపేక్షకి లోను కాకుండా దేవుడు మనకిచ్చినటువంటి శారీరక శక్తిని బట్టి, బలమును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి 6 దినాలు కష్టపడి పనిచేసి 7వ దినాన విశ్రాంతి దినాన దేవుని సన్నిధికి వచ్చి ఆత్మీయ మేలును పొందినటువంటి బిడ్డలుగా ఉండాలి. కష్టపడి పనిచేసి మరి కొంత డబ్బును సంపాదించి ఆ మొత్తం డబ్బుతోటి తండ్రికి అవసరమైన మంచి బహుమానాలను పొందేటువంటి బిడ్డలుగా ఉండాలి. దేవుని సన్నిధిలో కానుకలను సమర్పించుకునేటువంటి బిడ్డలుగా ఉండాలి. మన దేవుని బిడ్డల పుట్టినరోజు నాడు తండ్రి తన కుమారులను పిలిపించాడు. అయ్యా, ఈ నెలలో నాకు పుట్టినరోజు పండుగ ఉంది, నా పండుగను ఏ విధంగా జరిపిస్తారో మీరు నిర్ణయించుకోవాలని అని పెద్ద కుమారుడికి ఒక 10,000, రెండవ కుమారుడికి 10,000, మూడవ కుమారుడికి 10,000 లెక్కన ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ నెల మాసం ఆఖరిలో తండ్రి యొక్క పుట్టినరోజు పండుగ వచ్చింది. అంతకుముందు పెద్ద కుమారుడు ఇంకా చాలా రోజులు ఉంది కదా, అప్పటికి మనం సంపాదించి పెట్టవచ్చునని చెప్పి ఈ 10,000 రూపాయలు జోదంలో పెట్టి కాజేసుకున్నాడు. రెండవ కుమారుడు మత్తు పానీయాలకి బానిసలైపోయి ఈ 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఉన్నాడు. ఈ 10,000 మూడవ కుమారుడు కష్టపడి పొలంలో పనిచేసి ఆ రోజున సంపాదించినటువంటి డబ్బులు, తండ్రి గారు ఇచ్చినటువంటి డబ్బులు కలిసి ఆయన పుట్టినరోజు పండుగ రోజు ఆయనకి కానుకగా సమర్పించినట్టుగా చూస్తున్నాము. ఆ తర్వాత 2 కుమారులు తండ్రి ఎదుటికి రాలేక తలుపు చోటన దాక్కుని ఉన్నారు. తండ్రి పిలుస్తున్నారు, కుమారులారా రండి రండి అని చెప్పి ఆప్యాయంగా తన దగ్గరికి తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రయాసపడి వారు మోసపడుతున్న సమాజ జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేను తప్ప వేరొక దేవుడు లేడు అనేటువంటి మాటలు చెప్పేటువంటి యేసయ్యను నిజమైన రక్షకుడిగా అంగీకరించేటువంటి బిడ్డలుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము గమనిస్తున్నాము. నీవు నా కుమారుడివే, వచ్చి నీ తండ్రితో సంతోషం పొందమని పిలిచాడు.